కలెక్టర్ ఇప్పుడు మీటింగ్లో ఉన్నా అని చెప్పిండు, రేపు రమ్మని చెప్పడం జరిగింది. రేపు కంపల్సరీ రేపు ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. సో మీ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ పైన అనాథ స్కూళ్ళ పైన ఇలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నిటి మీద కూడా ఇదే చేస్తాం మేము. ఎందుకంటే ఇండస్ట్రియల్ ల్యాండ్లలో పెట్టి ఏ రకంగా పైసలు వసూలు చేసడము, వాళ్ళు బిజినెస్ చేయడము, పిల్లల హెల్త్ ఖరాబ్ చేస్తున్నాం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. చదువు కంటే ఎక్కువ హెల్త్ ఖరాబ్ అవుతుంది పిల్లలది. సో ఇక్కడ కాల్ పబ్లిక్ స్కూల్, అక్షర స్కూల్లో కూడా ఇష్టానుసారంగా పిల్లలకి బుక్స్ కానీ డ్రెస్సులు కానీ వాళ్ళ దాంట్లో తీసుకోవాలని చెప్పేసి రూల్స్ పెడతారు. సో దీనిపైన ఏ విధంగా 100% యాక్షన్ తీసుకోవాలి. అదే నేను ఆర్డీఓ గారికి డిఓ గారి చెప్పడం జరిగింది. ప్రతి స్కూల్లో నేను అంటే ఏమంటుంది అంటే ఆమె అంటే నేను ఇది చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది సార్, నాకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ స్కూల్ ఓనర్స్ ఉన్నారు సార్ అని చెప్తా ఉంది. మరి ఎందుకమ్మా మళ్ళీ మనం దీన్ని చేయడం ఎందుకని నేను అడగడం జరిగింది. కాబట్టి నేను దయచేసి ఫస్ట్ ఆర్జేడీ గారికి చెప్పడం ఏంటంటే ఆ మేడంకి మీరు ఒక్కసారి మా కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో అన్ని స్కూళ్ళు అన్నీ తిరగండి. ఎందుకంటే మా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, మాకు ప్రౌడే స్కూల్స్ ఉండడం, కానీ లెక్క ప్రకారం ఉండాలి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజులు బుక్కులు అసలు మామూలుగా కాదండి. అసలు ఒక దిక్కేమో ఇది, ఒక దిక్కేమో మన పోలీసు వాళ్ళు, ఓ దిక్కేమో ఆర్టీఓ వాళ్ళు, ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ల కాడికి సతాయించడం. ఓనర్స్ ఉంటేనేమో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ఓనర్ స్కూల్ సొంతం బస్సులు ఉంటే ఏమన్నారు. అదే ప్రైవేట్ వాడు ఆటో వాడు తెచ్చుకుంటే మాత్రం వాని నరకం చూపిస్తారు. ఈ మూడు అందరు కూడా అదే పని ఉన్నది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆర్జేడీ గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఏమన్నా డిఓ గారు తమరి పేరు చెప్తారు కాబట్టి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈ అన్ని ఇండస్ట్రియల్ ఉన్న స్కూళ్ళన్నీ కూడా టేక్ కేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను.